వెల్కమ్ టు మెగా 9 టీవీ. మన దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం సర్. పార్లమెంటు ఉభయ సభల్లో కూడా దీని గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సర్ పై సంచలన తీర్పు వెల్లడించింది. ఇంతకీ ఈ తీర్పు ఏంటి? ప్రతిపక్షాలు ఇక సర్ను అడ్డుకోలేవా? పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ సక్రమంగా జరుగుతోందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారత్లో ఉన్న దొంగ ఓట్లను తగ్గించేందుకు, అలాగే ఒకే ఓటర్ 2-3 చోట్ల నమోదు చేసుకున్న ఫేక్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, అక్రమ వలసదారుల ఓట్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఓటు హక్కు తీసుకున్న వారి పేర్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ సర్ ప్రాసెస్ ను ప్రవేశపెట్టింది. ఇక్కడ సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సర్ అనేది కొత్తగా తెచ్చిన విధానం కాదు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి 10 సార్లు ఈ సర్ ప్రక్రియను అమలు చేశారు. చివరిగా 2002లో చివరిసారిగా సర్ను నిర్వహించింది కేంద్రం. మళ్లీ 23 ఏళ్ల తరువాత ఈసీ సర్ ప్రక్రియను చేపట్టింది. అయితే ఈ సర్ దేశవ్యాప్తంగా జరిగితే ఎక్కువగా నష్టపోయే కాంగ్రెస్ పార్టీని అని బీజేపీ నాయకులు అంటున్నారు. అందుకే ఈ విషయాన్ని ఆ పార్టీ కాంగ్రెస్ నాయకుడైన మనీష్ తివారీకి అప్పగించింది. దీంతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై నాకైతే చాలా విచారంగా, బాధగా ఉంది. చాలా రాష్ట్రాల్లో సర్ జరుగుతుందని, కానీ చట్టబద్ధంగా ఈ ప్రక్రియను నిర్వహించే హక్కు ఎన్నికల సంఘానికి లేదని చెప్పి నేను బాధ్యతతో చెబుతున్నాను అని అంటున్నారు. అంతేకాకుండా రాజ్యాంగంలో గాని, చట్టంలో గాని ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఎటువంటి నిబంధన కూడా లేదు. ఏదైనా నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఏదైనా తప్పులు ఉంటే అప్పుడు మాత్రమే వాటిని సరిచేసేందుకు, అది కూడా కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేసి దానిని ఎలక్షన్ కమిషన్ బహిరంగపరచారట. అప్పుడు ఈసీ సర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించగలుగుతుందని తివారీ వాదన. కేరళ, పశ్చిమ బెంగాల్ సర్ను చేపట్టలేరు. మొదట ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేసే పద్ధతిపైన చట్టాన్ని సవరించారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేసిన కమిటీలో ఉండాలనేది నా సూచన అంటూ తివారీ ప్రకటించారు. అంటే దేశంలో ఫేక్ ఓట్లను తొలగించే హక్కు కేంద్ర ఎన్నిక సంఘానికి కూడా లేదంట. ఇక్కడితో ఆగితే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ సర్ ప్రాసెస్ పై సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మిత్రపక్షాలతో కలిసి సుప్రీంలో సర్పై పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, మరో జస్టిస్ జోల్ మాలియా ధర్మాసనం ఒక సంచలన తీర్పుని ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరూ సర్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ, మనది భారతదేశం. మన దేశంలో జరిగే ఎన్నికల్లో తప్పులను జరగకుండా చూసే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిదే. ఈసీ తన పని తాను చేసుకుపోతుంటే ప్రతిపక్షాల ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2.0లో భాగంగా పనిచేస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఇతర అధికారులు పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో బెదిరింపులకు గురవుతూ ఉండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి కేసులను తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఎన్నికల కమిషన్ను కోరింది. లేకపోతే ఇది అరాచకానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. వాస్తవంగా చెప్పాలంటే సర్ 2.0 చేపట్టిన రాష్ట్రాలు ఈ ప్రక్రియకు ఏమాత్రం సహకరించడం లేదు. దీనిని తీవ్రంగా పరిగణించాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాకుండా సర్ ప్రాసెస్ కు సహకరించకపోవటం, బూత్ లెవెల్ అధికారుల పనికి ఆటంకాలు కలిగించడం, బెదిరించడం లాంటి ఘటనలను మా దృష్టికి తీసుకురండి. మేము వాళ్లకు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఈసీ తరపున హాజరైన సీనియర్ న్యాయమూర్తి రాకేష్ త్రివేదికి చెప్పింది. సర్ విధులు నిర్వహిస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్లను, అలాగే ఇతర అధికారులను బెదిరింపులకు గురి చేసినప్పుడు ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈసీకి అన్ని రాజ్యాంగ అధికారాలు ఉన్నాయి. ఎలాగైనా సరే పరిస్థితులను అయితే చక్కదిద్దండి, లేకపోతే అది అరాచకానికి దారితీస్తుంది. ఇది తీవ్రమైన సమస్యకు దారితీస్తుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? ఇక్కడితో సర్ను వదిలేస్తుందా లేదా అనేది చూడాలి.